హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్పెషల్స్. ఈరోజు నేను మీకు చికెన్ చుక్కా రెసిపీ చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా ఇలా మ్యాంగ్లూర్ స్టైల్ చికెన్ చుక్కా ఒకసారి ట్రై చేయండి. చాలా డెలిషియస్గా ఉంటుంది. ప్రతిసారి ఇలానే చేసుకొని తినాలి అనిపించేలా ఉంటుంది. సో లేట్ చేయకుండా చికెన్ చుక్కా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక అందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes పాటు చికెన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ జార్లోకి 3 స్పూన్స్ వెల్లుల్లి రెబ్బలు, 3 స్పూన్స్ అల్లం ముక్కలు, 3 స్పూన్స్ డ్రై కోకోనట్ పీసెస్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఇలాచీలు, 7 లవంగాలు, 2 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 స్పూన్స్ కల్లుప్పు, 5 జీడిపప్పులు, 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చికెన్ని ఒకసారి కలిపి అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఇందాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మసాలా పేస్ట్ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా 5 minutes పాటు మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కలిపి ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి చక్కగా చికెన్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 2 minutes అలానే ఉంచేసి హాట్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ అయిన చికెన్ చుక్కా రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కానీ, రోటీస్లో కానీ, నాన్స్లో కానీ దేనికైనా చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ఎవ్రీడే వీడియో అప్డేట్స్ ఫస్ట్ మీకే వచ్చేస్తాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe. Thank you for watching.